శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీకు జరిగేది ఇదేనండి. ఈ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది. ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తెరవండి. మీరు కల్లో కూడా ఊహించేటువంటి మార్పులనేవి మీ జీవితంలో మీరు చూస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు లేవండి. మీరు కల్లో కూడా ఊహించిన విధంగా రేపటి రోజున మీ జీవితంలో అద్భుతమైన మార్పులనేవి రాబోతున్నాయి కాబట్టి, మీకు వచ్చేటువంటి ఆ అదృష్టాన్ని అసలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకున్నట్లయితే అప్పుడు ఫలితం అనేది మీ యొక్క జీవితంలో మీరు చూస్తారు కూడా. ఈ సమయంలో దేని గురించి కూడా ఆలోచించుకోకుండా మీకు ఏది అనిపిస్తుందో అదే ఖచ్చితంగా చేసుకుంటే చాలండి. ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఈ రాశి వారికి ఏంటంటే ఈ సమయంలో గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. అది కూడా కల్లో కూడా ఊహించని విధంగా అద్భుతంగా ఉండబోతుందండి. కాబట్టి వృషభ రాశి వారికి ఎలాంటి విషయాల్లో మార్పులనేవి వీరి జీవితంలో చూడగలుగుతారు. అలానే వీరి జీవితంలో ఈ ఊహించిన విధంగా మార్పు ఏ విధంగా రాబోతుంది, ముఖ్యంగా వృషభ రాశి జాతకులకి ఈ సమయంలో గొప్ప అదృష్టం ఎలా వస్తుంది, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకున్నట్లయితే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉన్నాయి అనే విషయాలతో పాటుగా ముఖ్యంగా ఈ పేరుగల స్త్రీ మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాలు, రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. జ్యోతిష్ చక్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక వృషభ రాశి రాశి చక్రంలోనే 2వ రాశి, కృత్తికా నక్షత్రంలోని 3-4 పాదములు, రోహిణి నక్షత్రంలోని 4 పాదములు, మృగశిర నక్షత్రం 2 పాదములు, మొత్తం 9 నక్షత్ర పాదములు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడండి. ఆ శుక్ర భగవానుడి యొక్క ప్రభావంతో ఈ రాశి వారు ఎప్పుడు కూడా సమతోలికు సౌందర్యానికి ప్రతీకలు. ఈ రాశివారండి ఎప్పుడు కూడా నీతి నిజాయితీకి మరియు ఆలోచన విధానం ఏంటంటే ధర్మ మార్గంలో నడవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారండి. ఈ రాశి వారికి ధైర్యం కూడా చురుకు మరియు దూకుడు స్వభావంతో ఉంటారు. వృషభ రాశి వారికి అయితే ఈ సమయంలో గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి వీరికి ఇక అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. అలాగే మీ శత్రువు ఎక్కడో బయట లేరండి, మీ ఇంట్లోనే ఉన్నారు. ఒక స్త్రీ కారణంగా మీకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళుగా మీ పనులు ఎందుకు ఆగిపోతూ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎంత సంపాదిస్తున్నా సరే చేతిలో రూపాయి కూడా ఎందుకు నిలవటం లేదండి. వీటన్నిటికీ వెనక ఉన్న ఆ స్త్రీ వ్యక్తి ఎవరు అసలు, ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో జరగబోయే ఆ ఊహించే పరిణామాలేంటి, ఇవి గనక తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తి ఆధారాలతో నేను వివరిస్తానండి. మీ చిత్రు ఆట ముగించాలి అంటే మీ ఇంటిపై ఉన్న ఆ దుష్ట భావము తొలగిపోవాలన్నా సరే మీరు వెంటనే చేయవలసింది ఒకే పని. ఈరోజు ఈ వీడియో చివరి వరకు విని చివరిలో ఒక పరిహారం చెప్తాం. ఆ పరిహారం కనుక మీరు పాటించినట్లయితే మీ జీవితంలో ఉన్న దుష్ట భావాలు, నరదిష్టి, నరఘోష అన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ఈ వీడియోని మాత్రం అండి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయాలు అండి. మీరు అనుకోవచ్చు ఇవన్నీ వీళ్ళు యూస్ కోసం చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ ఒక్కసారి ఈ వీడియో చెప్పే విధంగా ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో జరగబోయే మార్పులు చూసి ఆశ్చర్యపోతారండి. తలరాతనే మార్చి ఆ భయంకరమైన నిజమేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి గత 3 నెలలుగా ఎదుర్కొంటున్న ఆ వింతైన అలజడి, మనశ్శాంతి లేకపోవడం వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటే ఎన్నో సందేహాలతో ముందుకెళ్తూ ఉంటారు. మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది. రాత్రిపూట కారణం లేకుండానే నిద్ర మెలకు రావడం, హఠాత్తుగా తలభారంగా అనిపించడం, చిన్న చిన్న విషయాలకే మీ వాళ్ళతో గొడవలు జరగడం, ఇవన్నీ కేవలం మీ సమయం బాగోలేక జరుగుతుందని కావు. కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ ఇంటి చుట్టూ ఒక అదృశ్యమైన నెగిటివ్ ఎనర్జీ తిరుగుతూ ఉందండి. మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతున్నారో, ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారే మీ వెనక కుట్రలు పన్నుతున్నారు. వారి ముఖం మీద నవ్వు కనిపిస్తుంది, కానీ వారి మనసులో మాత్రం మీ మీద విపరీతమైన అసూయ దాగి ఉంది. మీ యొక్క ఎదుగుదలను వారికి అస్సలు నచ్చడం లేదు. మీరు గమనించే ఉంటారు. అంటే మళ్ళీ ఒక్కొక్కసారి మీకే సందేహం వస్తూ ఉంటుంది. ఏదైనా పనిలో ముందడుగు వేద్దాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. అది డబ్బు రూపంలో కావచ్చండి, లేదా ఇంటి సమస్యల వల్ల కావచ్చు. కానీ ఇది కేవలం యాదృచ్ఛికంగా కాదండి.
ఇన్నాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ కొన్ని దైవశక్తులు ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతున్నాయండి. మీరు కష్టంలో ఉండి కూడండి ఇతరులకు సహాయం చేశారు. ఎవరికీ కూడా చెడు కోరలేదు. అందుకే ఆ దేవుడు ఇప్పుడు మీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే న్యాయం జరిగే ముందు ఒక పెద్ద పరీక్ష కూడా ఎదురవుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లోనే ఒక మహిళ ఉంది. ఆమె మాటలు తేనె పోసిన కత్తిలా ఉంటాయి. నేరుగా మిమ్మల్ని ఏమి అనవు, కానీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఏదో ఒక నెగెటివ్ విషయం, అంటే నెగెటివ్ పాయింట్ తీసి మిమ్మల్ని వెనక్కి లాగేసుకుంటుంది. ప్రతి విషయంలో మీరు ముందడుగు వేయాలనుకుంటున్న ఏదో ఒక చిక్కు ప్రశ్న వస్తుంది. సలహాలు ఇస్తున్నట్టు నటిస్తూ మీ ఆలోచనలను నీరగిస్తుంది. గత 3 నెలల్లో మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ఆమె మిమ్మల్ని ఆపడం మీరు గమనించే ఉంటారు. ఆమె మీ సొంత మనిషి అని మీరు నమ్మడమే మీరు చేసిన అతిపెద్ద పొరపాటు. మీ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు, అంటే 2 మహిళలు, 1 పురుషుడు మీ ఎదులను చూసి అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వీరు బయటకు విమర్శించేవారు, కానీ మీ వెనక మాత్రం విపరీతమైన ప్రభావం అనేది ఏంటంటే, ఈ రాశి వారికి ఇప్పుడు శత్రుస్థానం చాలా బలంగా ఉంది. కానీ భయపడకండి. ఇక వారు చేసిన కుట్రలకు, కుతంత్రాలకు శిక్ష పడే సమయం కూడా దగ్గర పడిందండి. రాబోయే 48 గంటల తర్వాత మీ జీవితంలోకి అంటే స్పష్టమైన శక్తి ప్రవేశించబోతుంది. ఇక ఇన్నాళ్ళుగా ఉన్న కన్‌ఫ్యూజన్స్ అంతా, మీలో ఉన్న ఆ సందేహం అంతా పోయి మీ కళ్ళ ముందు ఇప్పుడు ఒక క్లారిటీ అనేది కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు కోపపడకూడదు. కేవలం మౌనంగా ఉండి గమనించుకోవాలి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు అకస్మాత్తుగా మీ దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నిస్తారండి. మీ విషయాలు ఎలా తెలుసుకోవాలని కూడా వాళ్ళు చూస్తారు. అందుకే మీరు మాట్లాడే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వాడాలి. సాయంత్రం సమయం మీకు చాలా ముఖ్యమైనది. సూర్యాస్తమయం అయ్యేటప్పుడండి ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. దీపం వెలిగించండి. ఎవరితోనైనా సరే గట్టిగా అరవకండి. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో మీ అదృష్టాన్ని కాపాడే శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గతంలో మీరు ఎన్నో ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకుంటున్నారు. అంటే అది కేవలం మీ తెలివితేటలే కాదు, మీ పైన ఒక దైవరక్షణ ఉందండి. ఇప్పుడు మీ శత్రువులు వారు పన్నిన వలలో వాళ్ళే చిక్కుకోబోతారు. వారు మీ మీద చేసిన తప్పుడు ప్రయోగాలు, పంపిన నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు వారికి రివర్స్ కాబోతుంది. ఈ రాశి జాతకులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు న్యాయం కోసం ప్రార్థించారు, కానీ పగ కోసం కాదు. సాయంత్రం సమయంలో ఇంట్లో ధూపం లేదా అగరబత్తులు వెలిగించి మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి. ఎప్పుడైనా సరే ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన ఉండేలాగా చూసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి దేవత ఆరాధన అనేది ఉండాలి. ఎప్పుడైతే మీరు, అంటే మనకు కుదిరితేనే చేసుకోండి, కుదిరినప్పుడు ఆ దైవనామస్మరణ చేసుకున్నా చాలు. ఇలా అనుకోండి, భగవంతుడా, మాకు ఎవరైతే కష్టాలను ఇచ్చారో వారికి వారి కర్మానుసారం ఫలితాలు ఇవ్వు, కానీ మా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంచు అని అనుకోండి. ఇక త్వరలోనే మీ జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయండి. అది మీరు కల్లో కూడా ఊహించని విధంగా మీకు ఉండబోతున్నాయి. మొదటిది మీ వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించింది. మీరు అసలు నమ్మలేని ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. అది కొత్త ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, లేదా ఒక పెద్ద బిజినెస్ డీల్ కూడా కావచ్చు. ఇక రెండవది మీ కుటుంబానికి సంబంధించిందండి. ఇన్నాళ్ళుగా మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారు అసలు రంగు బయటపడుతుంది. ఒక రహస్యం మీకు తెలిసినప్పుడు మొదట బాధగా అనిపించినా అది మీ మనసు మీదే ఉన్న ఒక పెద్ద భారాన్ని తేరిపోతుందనమాట. ఇక మూడవదండి, ఆర్థిక లాభం. ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. అయితే ఇక్కడే మీకు ఒక పరీక్ష ఎదురవుతుంది కూడా. వచ్చే డబ్బును చూసి అత్యాశకు పోతారా లేదా బ్యాలెన్స్గా ఉంటారా అనేది మీ ఇష్టం. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక హెచ్చరిక. ఏ కాగితం మీద అయినా సంతకం చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. మీ పెద్దవారి యొక్క సలహాలు తీసుకోండి. తల్లిదండ్రులను అడగండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా పగిలిన వస్తువులు, పాత చెప్పులు, పాడైన గడియారాలు ఉంటే వెంటనే వాటిని బయట పారేయండి. ఇవి ఏంటంటే మీ ఇంట్లో నెగిటివ్ని ఎనర్జీని మీ ఇంట్లోకి లాగేసుకుంటూ ఉంటాయి. మీరు, అంటే గత కొంతకాలంగా మీరు విపరీతమైన అలసటను, మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు మీ అదృష్టం చక్రమే తిప్పబోతుంది. అంటే మీ జీవితంలో ఒక మార్పు రాబోతుందండి. మీ శత్రువులు ఇప్పుడు లోపలే భయపడబోతున్నారు. వారు పన్నిన కుతంత్రాలు ఎందుకు ఫలించడం లేదో వారికి అర్థం కావటం లేదు కదా. అందుకే వారు మరింత ఆగ్రహంతో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. మీ గౌరవానికి భంగం కలిగించేలాగా చేస్తారు.
వాళ్ళు ఎలాగో పాడైపోయారు. మిమ్మల్ని కూడా అంటే వాళ్ళు ఎదగలేక మిమ్మల్ని ఎదగకుండా చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీ మౌనమే ఈ సమయంలో మీకు అతిపెద్ద ఆయుధమండి. శనిదేవుని దృష్టి ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. అంటే మీకు జరిగిన అన్యాయానికి లెక్కలో తేలే సమయం ఆసన్నమైంది. ఇక చాలు, మీ కష్టాలకు ముగింపు పలికింది. ప్రశాంతమైన నిద్ర రాబోతుంది. పూర్వజన్మల కర్మ వల్ల ఆగిపోతున్న పనులన్నీ ఇప్పుడు పూర్తవబోతాయి. మీకు ఈ మాటలు చెప్తుంటే నమ్మశకంగా లేదు కానండి. రాబోయే 48 గంటల తర్వాత ఇవన్నీ జరగాలంటే మీరు 4 తప్పులు అస్సలు చేయకూడదు. ఒకటిది, సాయంత్రం సమయంలో ఎవరికి కూడా డబ్బులు కానీ, దానం కానీ బయటికి ఇవ్వకూడదండి. ఆలోచించకుండా ఎవరికి గురించి చెడుగా మాట్లాడుకోకూడదు. ఒక విషయం పూర్తిగా తెలిసిన తర్వాతే ఎవరినైనా సరే మనం మంచా చెడునే మాట్లాడాలి. మూడోది, తల్లిదండ్రులను లేదా పెద్దవారిని అగౌరవపరచకూడదు. ఇంట్లో గొడవలు పెట్టకూడదు. ఈ 4 నియమాలు పాటిస్తే మీ ఎదుగుదలను ఎవ్వరు ఆపలేరు. మీ వెనక కుట్రలు పన్నుతున్న ఆ మహిళ ముఖం త్వరలోనే బయటపడుతుంది. ఆమె మీ బంధువులలో ఉండవచ్చు, ఇరుగు పొరుగు ఉండవచ్చు, లేదా మీరు పనిచేసే చోటు కూడా ఉండవచ్చండి. ఆమెను గుర్తుపట్టడానికి ఒకే ఒక మార్గం ఉంది. మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడుతుంది కూడా. కానీ మీ ముందుకు రాగానే అమృతం కురిపించినట్టు చాలా తీయగా వినేతగా మాట్లాడుతూ ఉంటుంది. ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు మీతో ఏదో ఒక మాటతో కలుపుతూ ఉంటుంది. ఆ సమయంలో మీ మనసులో ఉన్న ప్రతీదీ గుప్త ఆలోచనలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడే కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి. గత 3 నెలల్లో మీరు ఎవరికైనా మీ విషయాలు చెప్తే అది మూడో వ్యక్తికి చేరింది అంటే ఆమె ద్వారానే అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ సమయంలో మీకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మౌనంగా ఉండి మీ గుప్త ఆలోచనలు దేవుడికి తప్ప ఎవరికి చెప్పకండి. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, జాగ్రత్త చేయడానికే చెప్తున్నాను. ఈరోజు సాయంత్రం తర్వాత మీరు ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పాత స్నేహితుడు ఎవరైనా మీకు ఫోన్ చేయవచ్చు, లేదా ఆగిపోయిన పనికి సంబంధించిన శుభవార్త వినవచ్చు. రాబోయే 4 రోజులండి మీకు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఈ 4 రోజులలో మీరు తీసుకునే నిర్ణయాలే మీకు రాబోయే 4 ఏళ్ల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏది కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, తొందరపడి మాట్లాడుకోకూడదు. మీ శత్రువులు ఇప్పుడు తమ ఇంట్లో తామే గొడవలు పడుతూ ఇబ్బంది పడతారు. వారి మీద మీరు జాలి చూపించవద్దు, కోపపడకూడదు. ఈ రాశికి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ముఖ్యంగా మీరు అనుభవించిన అవమానాలు ఇప్పుడు మీకు గౌరవంగా మారబోతున్నాయి. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకుని ప్రశంసలు కురిపిస్తారు. కానీ ఆ సమయం వచ్చే వరకు మౌనంగా ఉండండి, సహనం వహించండి. సాయంత్రం సమయంలో నిరంతరం దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి. ఈ రాత్రి పడుకునే ముందు మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి ఒక్కసారి ప్రార్థించుకోండి. ప్రభువా, ఏది మాకు మంచో అదే చేయి, ఎందుకంటే ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అని వేడుకోండి. మీ మంచి కాలం మొదలైంది కాబట్టి ఇక ఈరోజు ఉదయం నుంచి మీ చుట్టూ ఏదో తెలియని మార్పు కనిపిస్తూ ఉండవచ్చు. మనసు ఒక్కసారి తేలికగా మరొకసారి భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం సాధారణ భావాలు కావండి, మీ జీవితంలోకి రాబోయే మార్పులకు సంకేతంగా గుర్తుపెట్టుకోండి. గత కొన్ని నెలలుగా మీపై ఉన్న ఒత్తిడి మెల్లగా తొలగిపోతుంది. చీకటి విడిపోయే ముందు నీడలు ఎలాగైతే లోతుగా కనిపిస్తాయో మీ చుట్టూ ఉన్న శత్రుల కుట్రలు కూడా ఇప్పుడు అలాగే బయటపడతాయి. గతంలో మీకు జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకోండి ఒక్కసారి. ఎవరు అకస్మాత్తుగా మీకు దూరం అయ్యారు, మీ విషయాలను అడ్డుపట్టారు, మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇదంతా మీకు పరీక్ష. ఇప్పుడు మీ శత్రుల పరిస్థితి తలకిందులు కాబోతుంది. వారు ఏ కుతంత్రాలు అయితే చేశారో అవే ఇప్పుడు వారిని నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే మనం చేసే ప్రతీదీ కూడా మంచి కానీ చెడు కానీ పైన భగవంతుడు చూస్తాడని ఒక నమ్మకం అనేది ఉండాలి. కాబట్టి ఒక అదృశ్య శక్తి మీ ఇంటి గడప దగ్గర కాపలా ఉంటూ మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ రక్షణ ఉండబట్టే మీరు పెద్ద ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకుంటున్నారు. అందుకే ఈ దైవరక్షణ మీకు కలకాలం ఉండాలంటే మీ ఇంట్లో కొన్ని నియమాలు మీరు పాటించాలండి. సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఇంట్లో గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చిన్న వెలుతురు ఉండేలాగా చూసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు తల దగ్గర నీళ్ళు పాత్ర ఉంచండి. ఈ చిన్న చిన్న విషయాలే మీ ఇంటి శక్తిని ప్రభావితం చేస్తాయి.
ముఖ్యంగా అండి, మీ ఇంటి ఉత్తర దిశలో ఏవైనా పాత సామాన్లు పైన వస్తువులు ఉన్నాయి అనుకోండి, వెంటనే తీసి శుభ్రం చేసుకోండి. మీ అదృష్టాన్ని తెరిచే దిశ ఇదే కాబట్టి ఖచ్చితంగా అండి అక్కడ ప్రశాంతంగా, శుద్ధిగా, నీట్‌గా ఉండేలాగా చేసుకోండి. ఇక ఆ స్త్రీ గురించి చెప్పాలంటే ఆమె ఇప్పుడు చాలా అసహనంతో ఉందండి. తమ పన్నిన వలలన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఏమి చేయాలో ఆమెకి అర్థం కావటం లేదు. ఎందుకంటే మీ సక్సెస్‌ని చూసి ఆమె తట్టుకోలేకపోతుంది. అందుకే మిమ్మల్ని ఎమోషనల్‌గా రెచ్చగొట్టడానికి కొన్ని కొత్త ప్లాన్ చేస్తుంది. మీ బలహీనతను అంటే దెబ్బ కొట్టాలని చూస్తుంది. కానీ మీరు ఎంత శాంతంగా ఉంటే ఆమె అంతగా గందరగోళంలో పడిపోతుంది. రాబోయే కొద్ది రోజుల్లో మీకు ఒక మంచి ఆఫర్ లేదా ప్రమోషన్స్ రావచ్చు. అది డబ్బుగా సంబంధించింది కావచ్చు. మీకు ఏదైనా ప్రాపర్టీస్ గురించి కూడా కావచ్చు. చూడడానికి అది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానియండి, తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. అందులో ఏదైనా దాగి ఉన్న అంటే కొన్ని కండిషన్స్ ఉండవచ్చు. సంతకం చేసే ముందు కూడా 1కి 10 సార్లు చదవండి. మీ శత్రువులు మీరు తొందరపడి తప్పు చేయాలని ఎదురుచూస్తూ ఉన్నారు. మీరు చెప్పినట్టు మీ జీవితంలో 3 సంఘటనలు జరగబోతున్నాయి. అందులో మొదటిది శారీరకమైంది. అంటే ఒక చేదు నిజం మీ ముందుకు వస్తుంది. అది మిమ్మల్ని ఆశ్చర్యానికి చేయవచ్చు. అంటే నమ్మశకంగా ఉండదు. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే అస్సల బుద్ధి ఏంటో మీకు తెలుస్తుంది. ఇది మిమ్మల్ని బలహీనపరచదు. పైగా మీరు వాస్తవంలో రావడానికి సహాయపడుతుంది కూడా. ఇక రెండవదండి, మీ శత్రువులు ఇంట్లోనే ఉన్నారు. ఏంటంటే వారి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులు కావచ్చు. వారి గౌరవం భంగం కలగవచ్చు. అది చూసి మీరు ఆశ్చర్యపోయినా సరే మౌనంగా ఉండండి. మూడవది, మీ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. ఒక పెద్ద నిర్ణయం తీసుకునే బాధ్యత మీ భుజాలపై పడుతుంది. బరువుగా భావించకండి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు. కానీ ఈ సమయంలో గర్వాన్ని మీ దరిచేరడానికండి. ఎందుకంటే విజయాన్ని వినయంతోనే స్వీకరించండి. ఒకవేళ ఇంట్లో ఎవరితోనైనా గొడవలు జరుగుతూ ఉంటే మీరే ముందుగా వెళ్ళి మాట్లాడండి. ఆ గొడవలను ఆపివేయండి. ఇప్పుడు శక్తి మీ వ్యక్తిగత ఎదుగుదలతో పాటు కుటుంబం అంతా కలిసి ఉండాలి అని కోరుకుంటుంది. కాబట్టి ఈ రాశి జాతకులారా, ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు వెనక కేవలం మీ వ్యక్తిగత ఎదుగుదలే కాదు, మీ కుటుంబంలో ఒక సమతుల్యత రావాలన్నా కూడా ప్రకృతి ఉద్దేశం ఉంది. కాబట్టి మీరు చాలాసార్లు అనుకునే ఉంటారు, ఎందుకు నా ప్రయత్నాలన్నీ మధ్యలో ఆగిపోతున్నాయి, ఎందుకు చివరి నిమిషంలో అడ్డంకులు వస్తూ అన్నాయి అనుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయే సమయం వచ్చేసింది. మీ కర్మ లెక్కలు ఇప్పుడు క్లియర్గా పోతాయి. రాబోయే 4 రోజుల్లో ఒక పాత అప్పు మీ చేతికి అందవచ్చు. లేదా రావాల్సిన డబ్బు ఏవైనా ఉంటే అవి మీకు వస్తాయి. 4 దిక్కుల నుంచి డబ్బు దూసుకొని వస్తుంది. ఏదో ఒక రూపంలో మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుందండి. అనుకోని వ్యక్తి మీకు సహాయం కూడా చేయొచ్చు. మీరు ఎవరి నుంచి అయితే అస్సలు ఆశ వదులుతున్నారో ఆ వ్యక్తి నుంచే మీకు సహాయం అందుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. ఒక ఫోన్‌కు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చాలా తియ్యని మాటతో మొదలవుతుంది. కానీ ఆ మాటల వెనుక ఒక పెద్ద స్వార్థం దాగి ఉందండి. ఆ సమయంలో మీరండి దేనికైనా సరే ఆలోచించి చెప్తానని వినండి. అంతేకాని అవును అని ఒప్పుకోకండి. ఈ రాశి వారికి ఈ సమయం అనేది ఆత్మబలం ఇప్పుడు మునుపటి కంటే చాలా పెరిగింది. మిమ్మల్ని మీరు మీరు నమ్మకండి. మొదటిగా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. రాత్రి పడుకునేటప్పుడు మీ తల పక్కన ఏదైనా ఒక చిన్న ఇనుప వస్తువును ఉంచుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దరిచేరనివ్వదు. వీలైతే శనివారం రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మనసులో ఎవరికి చెడు కోరుకోకుండా కేవలం మీకు న్యాయం జరగాలని ఆ దేవుణ్ణి వేడుకోండి. మీ శత్రువులు ఇప్పుడు ఒకరిని ఒకరు అవమానించుకోగలుగుతారు. వారి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింటుంది. వారు మీ మీద వేసిన ప్లాన్ ఇప్పుడు వారి మధ్య గొడవలకు కారణమవుతుంది. మీరు చేయవలసిందల్లా కేవలం వేచి చూడడమే. మీ మనసులో ఉన్న ఆందోళన త్వరలో తగ్గిపోతాయి. ఎప్పుడైనా సరేనండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. తియ్యని మాటలు చెప్పేవాళ్ళు మీ బంధువులు కాదండి. మీ లోపాలు చెప్పేవాళ్ళు మీ శత్రువులు కాదండి. ఎవరైనా సరే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మునుపటి కంటే ఇప్పుడు మీరు మీ జీవితంలో నేర్చుకున్న పాఠాలే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక ముఖ్యంగా అండి, మీ జీవితంలో అంటే ఆరోగ్యం మెరుగుపడే సూచన కనిపిస్తుంది. పాత అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ తిండి విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. నూనె, మసాలా వస్తువులకు దూరంగా ఉండండి. నీళ్ళు ఎక్కువగా తాగండి. మీ మనసు ఆధ్యాత్మిక వైపు మళ్లించండి. ఏదైనా సరే పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని కోరిక కలిగితే ఖచ్చితంగా వెళ్ళండి.
అది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారండి. వారు మీకు ఒక మంచి సంకేతాన్ని ఇస్తాడు. ఆ వ్యక్తి మీకు స్నేహితుడుగా లేదా ఒక మార్గదర్శకుడిగా మారే అవకాశం ఉంది. అయితే ఆ వ్యక్తిని మీరు ఎలా గుర్తుపడతారు అంటే, ఆ మనిషి చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ చాలా నిజాయితీగా ఉంటారు. మీకు ఇప్పుడు జనాల గుంపు అవసరం లేదు. సరైన మనుషులు తోడుంటే చాలు. ఇక ఈ రాత్రి తర్వాత మీ కలలో కూడా మార్పు వస్తాయండి. ఒకవేళ కలలో పాము కనిపిస్తే అస్సలు భయపడకండి. అదే మీకు దైవరక్షణ ఉండడానికి ఒక గుర్తింపు. మీ జీవితంలో ధన ప్రవాహం మెల్లగా పెరుగుతుంది. మొదట చిన్న లాభం వచ్చినా ఆ తర్వాత మీకు పెద్ద పెద్ద అవకాశాలు మీ తలుపులు తడతాయండి. కానీ మీరు ఈ సమయంలో ఏంటంటే సమన్వయంగా ఉండాలి. అదృష్ట తలుపులు తీసుకొస్తుంది కానీ ఆ దారిలో నడవలసింది మీరే అనే విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఇంట్లో ఊరికే కూర్చుంటే మనకి ఏదీ రాదు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మీ ఇంట్లో ఉన్న స్త్రీలను గౌరవించండి. వారి మాట వినండి. ఎందుకంటే ఈ సమయంలో ఆ స్త్రీ శక్తి మీకు ఒక దిశను చూపిస్తుంది. ఇక మీ ఇంట్లో ఎవరైతే పురుషుడు మీకు వ్యతిరేకంగా ఉన్నాడో వాడు లోలోపల భయపడుతున్నాడు. వాడి అహంకారమే వాడి అతిపెద్ద బలహీనత అవుతుంది. వాడు మిమ్మల్ని రెచ్చగొడితే ఆ సవాలును స్వీకరించండి. మీ మౌనమే వాడికి సరైన సమాధానం కావాలి. కాబట్టి కోపంతో కాకుండా నిదానంగా చెప్పండి. మీకున్న ఐడియాలన్నీ ఒక డైరీలో రాసుకోండి. దీనివల్ల మీ మనసులో ఉన్న అయోమయం తొలగిపోవడానికి అవకాశంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి త్వరలోనే ఒక శుభవార్త అందబోతుంది. అది మీకు ఓర్పుకు దిక్కిన ఫలం కానీ ఏ నిర్ణయమైనా సరే కోపంతో మాత్రం తీసుకోవద్దు. అలాగే గత కొంతకాలంగా అండి కారణం లేకుండానే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటున్నాయి. మీ మనసు విలవిల్లాడో వెనక కేవలం మీ పరిస్థితులే కాదు, ఎవరో వేసిన చెడు దృష్టి కూడా ఉంది. మీ రాశిలో ఇప్పుడు శత్రుదోషం బయటపడబోతోంది. ఎవరైతే మీ ముందు నవ్వుతూ ఉండేవారో వారే మీ వెనక విషం చిమ్ముతున్నారు. మిమ్మల్ని పాతాళ లోకాన్ని తొక్కాలని చూస్తున్నారు. కానీ అది వారి వల్ల కావటం లేదు. ఇప్పుడు వారి సమతుల్యత దెబ్బతినబోతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి 3 సంఘటనలు. మొదటిది మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ఇక రెండవది ఒక బంధం రూపంలో వస్తుంది. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి అకస్మాత్తుగా మీకు దూరం అవ్వచ్చు. మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా తప్పించుకోవచ్చు. ఆ వ్యక్తి మారిపోతున్నాడని మీకు అనిపిస్తుంది కూడా. కానీ నిజానికి ఆ వ్యక్తి అసలు రూపం ఇప్పుడే మీకు బయటపడబోతుంది. ఈ సమయంలో వారి వెనుక మీరు పరిగెత్తకండి. ఎలాంటి సంజాయిషులు కూడా అడగకండి. ఎందుకంటే నిజమైన మనుషులు మిమ్మల్ని వదిలి వెళ్ళలేరు. ముఖ్యంగా అండి ఈ రాశివారు మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో అంటే కళ్ళు మూసుకొని నమ్మారో ఆ వ్యక్తి అకస్మాత్తుగా మీకు దూరం అవ్వచ్చు. ఈ సమయంలో మీ మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి ఆలస్యం చేయడం, మిమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళడం వంటివి చేస్తారు. మీరు ఆ వ్యక్తి మారిపోయాడేమో అనిపిస్తుంది కానీ నిజానికి వారి అసలు రంగు ఇప్పుడు బయటపడబోతుంది. ఈ సమయంలో వారి వెనక పరిగెత్తకండి. ఎలాంటి సంజాయిషులు అడగండి. ఎందుకంటే నిజంగా మీ అనుకున్న వాళ్ళు, మీరు ఆపదలో ఉన్నవాళ్ళు, మీ కష్టాల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళేవారు కాదు. మీ ఇంట్లో ఈశాన్య దిశలో ఏదైనా అద్దం పగిలి ఉన్నా లేదా అక్కడ దుమ్ము పేరుకుపోయి ఉన్నా వెంటనే శుభ్రం చేయండి. ఎందుకంటే సానుకూల శక్తి ఆ దిశ నుంచే ఇంట్లోకి వస్తుంది. ఆ ప్రదేశం భారంగా ఉంటే మీ మనసు కూడా భారంగానే ఉంటుంది. రాబోయే 7 రోజుల పాటు ఎవరికి అప్పు ఇవ్వవద్దండి. ఎవరి దగ్గర అప్పు కూడా తీసుకోవద్దు. ముఖ్యంగా గతంలో చాలామంది దగ్గర మీరు డబ్బు విషయంలో చాలా మాటలు పడ్డారు. ముఖ్యంగా అండి సాయంత్రం వేళలో ధనకు సంబంధించిన లావాదేవీలకు దూరంగా ఉండండి. మీ శత్రువులు మిమ్మల్ని తప్పుడు దారి పట్టించడానికి, మీపైన లేనిపోని అపవాదాలు వేయడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు కూడా. కానీ భయపడకండి. మీ చుట్టూ ఉన్న దైవరక్షణ ఇప్పుడు చాలా వరకు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. మీపై ఎవరు అబద్ధాలు ప్రచారం చేసినా అవే అబద్ధాలు వాళ్ళు మెడకి చుట్టుకుంటాయి. మీరు కేవలం అండి సత్యానికి కట్టుబడి ఉండండి. సత్య మార్గంలోనే నడవండి. మీకు చేతనంత వరకు సహాయం చేయండి. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పాత పని అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. అది ఏదైనా సరే డాక్యుమెంట్ కావచ్చు, పరీక్ష కావచ్చు, లేదా వ్యాపారానికి సంబంధించిన ప్లానింగ్స్ కూడా కావచ్చు. కానీ ఈ సమయంలో మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆ పని పూర్తి చేయడమే మీ విజయానికి అసలైన ద్వారం. ఇన్నాళ్ళు మీ కష్టానికి గుర్తింపు రాలేదని చాలా వరకు బాధపడ్డారు. మీలోనే నలిగిపోయారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఈ జూలై మాసం నుంచి అంటే మీరు ఈ సమయంలో ఒక అద్భుతమైన దారిలో నడవబోతున్నారండి. ఒక పెద్దాయన లేదా మీపై అధికారి ఆశీస్సులు మీకు అందబోతున్నాయి.
సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. జనాలు మీ మాట వింటారు. అయితే ఈ సక్సెస్‌ని చూసి గర్వపడకండి. వినయంగా ఉండండి. ఈ సమయంలో ఈ రాశి వారి పైన చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీ మనసు చాలా సున్నితంగా మారి చిన్న విషయాలకి కన్నీళ్లు రావడం లేదా విపరీతమైన కోపం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి మొదటిగా. ఒకవేళ ఇంట్లో పదే పదే గొడవలు జరుగుతూ ఉంటే ఒకరోజు పూర్తిగా మౌనంగా ఉండండి. తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించి చూడండి. ఆ మౌనమే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ శాంతింపచేస్తుంది. మీ శత్రులు ఇప్పుడు తాము తవ్విన గోతిలో తామే పడబోతున్నారు. వారి మధ్య ఐకమత్యం దెబ్బతిని ఒకరిని ఒకరు అవమానించుకుంటారు. ఒకరి గురించి ఒకరు చెడుగా ప్రచారాలు చేసుకుంటారు. అయితే ఈ సమయంలో మీరండి వారిపై జాలి చూపండి తప్ప కోపంతో మీ శక్తిని వృధా చేసుకోకండి. అలాగే ఈ రోజుల్లో రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవద్దు. మీ మొబైల్ లేదా స్క్రీన్ వాడడాన్ని తగ్గించండి. ముఖ్యంగా మీకు వస్తున్న తలనొప్పి లేదా మీ మెడ నొప్పి మీ శరీరానికి విశ్రాంతి కావాలని చెప్తున్న సంకేతాలు. కాబట్టి శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి. లేదా ఎవరికైనా మీ స్తోమతను బట్టి పేదవారికి భోజనం పెట్టండి. ఇది మీ రక్షణ కవచాన్ని మరింతగా బలపరుస్తుంది. ఇక మూడవ సంఘటన మీ అంతర్గతంలో వచ్చే మార్పు. మీరు ఎవరినైతే మీ జీవితానికి ఆధారం అనుకుంటున్నారో వారు అంత ముఖ్యం కాదని మీకు అర్థమవుతుందండి. ఇది మొదటిగా మీ మనసు బాధగా అనిపిస్తుంది. మీ ప్రాధాన్యతలే మారబోతున్నాయి. ఇక ఈ రాశి వారికండి మిమ్మల్ని మీరు ఎక్కువగా గౌరవించుకోవడం మొదలుపెట్టతారు. ఈ మార్పు మిమ్మల్ని మానసిక బానిసత్వం నుండి విడుదల చేస్తుంది. ఒక కొత్త లక్ష్యం మీలో పుట్టబోతుంది. అది కొత్త వ్యాపారం కావచ్చు లేదా మరేదైనా కావచ్చు, కానీ తొందరపడి ఇల్లు మారడం లేదా ఉద్యోగం వదిలేయడం వంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి. అంటే మరో 2 వారాలకు వరకు వాయిదా వేసుకోండి. అంటే ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, మాట్లాడడం అనేది మీకు మంచిది కాదు. మీ ఇంట్లో మీకు వ్యతిరేకంగా ఉన్న ఆ పురుషుడు ఇప్పుడు నేరుగా మిమ్మల్ని సవాలు చేయవచ్చు, కానీ మీరు అతనికి ఏ సమాధానం చెప్పవలసిన అవసరం లేదండి. ఎందుకంటే కాలమే అతనిని శాంతింపచేస్తుంది. ఈ రాశి జాతకులారా, మీ ఇంట్లో ఉన్న ఆ పురుషుడు మిమ్మల్ని నేరుగా సవాలు చేయవచ్చు లేదా మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు పట్టవచ్చు, కానీ మీరు మాత్రం వాళ్ళకి ఎటువంటి విషయాలకు సమాధానం చెప్పడం అవసరమే లేదు. మౌనంగా వినండి. అయితే కాలమే అతని శాంతింపచేస్తుంది కాబట్టి అతనికి సమాధానం చెప్పవద్దు. ఈ రాశి ప్రకారం ధన ప్రవాహం నెమ్మదిగా పెరగబోతుంది. మొదట చిన్న లాభమే, ఆ తర్వాత పెద్ద అవకాశం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుంది. అయితే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు చెప్పారు కదని తొందరపడి ఎక్కడ డబ్బు పెట్టకండి. మీకు వచ్చే కళ్ళలో నీరు లేదా పాము కనిపిస్తే అస్సలు భయపడకండి. అది మీకు దైవరక్షణ బలంగా ఉంటుంది అని చెప్పడానికి ఒక గొప్ప సంకేతం అండి. మీ మనసులో ఉన్న భయం పోయి ఏదో పెద్ద భారం తెగ్గినట్టు కూడా మీకు త్వరలోనే అనుభూతి చెందుతారు. సాయంత్రం వేళ మీ ఇంట్లో వెలిగించే దీపం అసలు ఆరిపోకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ దీపమే మీ అదృష్టానికి అసలైన వెలుగు. మీ మంచి సమయం మొదలయ్యింది, కానీ ఈ సమయంలో ఓర్పు వహించడమే మీ దగ్గర ఉన్న అతిపెద్ద ఆస్తి. ఇది కేవలం బయట నిజాలు తెలిసే సమయం మాత్రమే కాదు, మీ అంతరాత్మలో కూడా నిజం తెలిసిన సమయం. గత కొన్ని రోజులుగా మీరు గమనించే ఉంటారు, కొన్ని బంధాల మీద ఉన్న ఆకర్షణ తగ్గిపోయింది. ఒకప్పుడు ఎవరినైతే జీవితం అనుకున్నారో ఇప్పుడు వారు అంతగా అవసరం లేదని మీకు అనిపిస్తుంది కూడా. ఇది మీ జీవితంలో జరిగిన కొన్ని గుణపాఠాలు. ఇది కేవలం ఒక ఆలోచనే కాదు, మీలో కలుగుతున్న ఒక గొప్ప మార్పు. కాబట్టి మీ చుట్టూ ఉన్న రక్షణ కవచం ఇప్పుడు మరింతగా గట్టిపడింది. అయితే ఈ రక్షణతో పాటుగా మీకు ఒక పెద్ద బాధ్యత కూడా ఉంటుంది. అది మీ కర్మల శుద్ధిగా ఉంచుకోవడమేనండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏది చేసినా దాని ఫలితం మీకు మీ వెంటే ఉంటుంది. అది మీకే అందుతుంది. మీరు ఎవరికైనా అన్యాయం చేస్తే దాని ప్రభావం వెంటనే మీ మీదే పడుతుంది. అదే మీ సత్యం వైపు నిలబడితే దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీ శత్రువు మూడవసారి మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తాడు. అతను మీకు నేరుగా ఏమీ చేయలేడు కాబట్టి మీ మనసును వికలం చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ పాత విషయాలకు బయటకు తీయడం లేదా మీకు మీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం వంటి చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ మౌనమే ఈ సమయంలో మీకు అతిపెద్ద కవచం. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి గమనిస్తున్నాడు, కానీ నేరుగా బయటికి వచ్చి మీకు సపోర్ట్ చేయడు. కానీ త్వరలోనే ఆ వ్యక్తి మీకోసం ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తాడు. కాబట్టండి ఈ సమయంలో మీరు మాత్రం కొండంత ధైర్యంతో స్థిరంగా ఉండాలి. ఒక చిన్న జాగ్రత్త, రాత్రి పడుకుండే ముందు మీ ఆలోచనలు చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరికి కీడు కోరుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మనసు దేనినైతే బలంగా కోరుకుంటుందో ప్రకృతి దానిని నిజం చేసే అవకాశం ఉంది.
అందుకే ఈ సమయంలో సానుకూల ఆలోచనలతోనే ఉండండి. ధనప్రాప్తి కలిగే కొత్త మార్గాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. కాబట్టి ఏది వచ్చినా దాన్ని సాధారణంగా ఆహ్వానించండి. కానీ పూర్తి వివరాలతో తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయండి. ఈ సమయంలో మీ పితృదేవతల ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. వీలైతే శనివారం లేదా అమావాస్య తిథులలో వారి పేరుతో ఒక దీపం వెలిగించండి. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో మీకు వ్యతిరేకంగా ఉన్న ఆ మహిళ ఇప్పుడు పూర్తి అసహనానికి గురవబోతుంది. ఆమె పన్నిన కుతంత్రాలు అన్నీ, ఆమె చేసే ఎటువంటి చెడు ప్రయోగాలైనా సరే రివర్స్ అవ్వబోతున్నాయి. ఈ సమయంలోనండి మీరు ఆమె విషయంలో అస్సలు జోక్యం చేసుకోండి. న్యాయమే తన పని చేసుకుంటూ పోతుంది. ఇక మీ ఆరోగ్యం కూడా మంచి మార్పు కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో తీపు మరియు ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్ళు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. రాబోయే 4 రోజుల్లో మీకు ఒక శుభవార్త అందుతుంది. అది మీ పిల్లల విషయంలో కావచ్చండి. ఏదైనా ఎగ్జామ్స్ రిజల్ట్ కావచ్చు, చాలా కాలంగా కోర్టులో ఉన్న సమస్య కూడా కావచ్చు. అది ఏదైనా సరే అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి రానున్న 4 రోజులు మీ జీవితంలో ఎన్నడూ విన్నని సంతోషాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి.